పూరా లోకల్. ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి హిందువులు వలస వచ్చారని చెప్తున్నారో వాళ్ళ ముసుగులో రోహింగ్యాలు, ముస్లిమ్స్, మిగతా ముస్లిమ్స్ కూడా వచ్చారని చెప్తున్నారు. వీళ్ళ వల్ల భారత్కి ఏమన్నా సమస్య వచ్చే అవకాశం ఉందా? వచ్చే అవకాశం కాదు, వస్తున్నది వస్తుంది బరాబర్ ఖచ్చితంగా. ఈ రోహింగ్యా ముస్లింల వల్ల బంగ్లాదేశ్ నుంచి ముసుగులో అక్రమ చొరబాటుదారులుగా వచ్చి భారతదేశంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నటువంటి వాళ్ళ వల్ల భారతదేశానికి ప్రమాదము తప్పదు. దీనిని ఎప్పటికైనా సరే ఆపవలసిందే. వీరినంత తొందరగా దీన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందే. లేకపోతే భారతదేశపు యొక్క శాంతి భద్రతలకు విఘాతము, భంగం కలుగుతుంది. భారతదేశపు సరిహద్దులలో అల్లకల్లోలం రేగుతుంది. డెమోగ్రఫిక్ చేంజెస్ కారణంగా ఇక్కడ ఉన్నటువంటి వనరులపైన ప్రభావం పడుతుంది. మనకు లభించవలసిన వనరులు ఎటో వెళ్ళిపోతాయి, అక్రమ చొరబాటుదారుల చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. ఇవాళ మీరు ఏ మారుమూల గ్రామం చూసినా గతంలో ఎప్పుడు అక్కడ పేరు కూడా వినపడినటువంటి ఒక 10-20 కుటుంబాలు కనబడుతున్నాయి. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? బంగ్లాదేశ్ బోర్డర్ నుంచి మొదలు పెడితే అస్సాంకు సగం దూరం వరకు మొత్తం ఊళ్ళు ముస్లిం ఇదే. అక్కడ ఉన్నటువంటి స్థానిక అస్సామీల భూములను బలవంతంగా కొట్టి తిట్టి బలవంతంగా రాయించుకుంటున్నారు, లేదా అడ్డికి పావుసేరు కొంటున్నారు, రూపాయి చారాన కొంటున్నారు, భూములు కొంటున్నారు. ఇవన్నీ భూములు ఎక్కడ పోతాయి? ఈ రకంగా సామాజిక సమీకరణాలు దెబ్బతింటాయి, సామాజిక సంతులనం దెబ్బతింటుంది, భూమిపైన ఆధిపత్యం పోతున్నది, దేశ సరిహద్దుకు భద్రతకు విఘాతం కలుగుతుంది. కాబట్టి వస్తుందా కాదు, ఆల్రెడీ భారతదేశము ప్రమాదమును ఎదుర్కొంటున్నది. ఇది మనందరం కూడా చాలా స్పష్టంగా గమనించాలి. అంటే మీరు ప్రమాదం ఎదుర్కొంటున్నారు, అది ఏ రకమైన ప్రమాదం, ఎలాంటి సమస్యలు? అంటే కదా, భారతదేశపు సరిహద్దులకు ప్రమాదం ఉన్నది, భారతదేశ సార్వభౌమాధికారానికి ప్రమాదం ఉన్నది, డెమోగ్రఫీ వల్ల జనాభా గణన మారటం వల్ల వనరులపైన ప్రభావం పడుతున్నది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వనరులపైన, ఈ దేశపు వనరులపైన ఇక్కడ స్థానిక ప్రజలకు, హిందువులకు దక్కాల్సి వచ్చినటువంటి వనరుల హక్కులు ఎవరో కొట్టుకుపోతున్నారు, కాజేస్తున్నారు. శాంతి భద్రతల విఘాతం ఏర్పడుతున్నది. ఇవాళ ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి ఒక ధైర్యంతో ఇక్కడ ఉన్నటువంటి హిందూ స్త్రీలను, పసిపిల్లలను కూడా మానభంగం చేసేటటువంటి ఒక ఆస్తులను కొల్లగొట్టేటువంటి పరిస్థితి జరుగుతున్నది. మేము ఏం చేసినా చెల్లుతుందన్న ఒక విశృంఖలవాదం ఈ రోహింగ్యాల వల్ల కానీ, అక్రమ చొరబాటుదారుల వల్ల కానీ, ఇక్కడ ఉన్నటువంటి ముస్లింల వల్ల కానీ జరుగుతున్నది. ఈ ఇంతకంటే ప్రమాదాలు ఏమిటి? ఆల్రెడీ ఒకసారి వీటిని వెంటనే మనం ఎక్కడికక్కడ వీటిని గనక మనం నిలువరించకపోతే రాబోయే రోజుల్లో రాబోయే తరాలకు ద్రోహం చేసిన వాళ్ళమే అవుతాము.